రైట్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి మనం అనుకున్నది మ్యాథ్స్ అనమాట. సో ఈ మ్యాథ్స్ మనకు తెలుసు పేపర్ 2లో మనకి మ్యాథ్స్ నుంచి వెయిటేజ్ కూడా ఇచ్చాడు. అంటే మనకి ప్రిలిమ్స్ లో మ్యాథ్స్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ ఇన్ని మార్క్స్ అనేది ఇవ్వలేదు. బట్ మెయిన్స్ కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ నుంచి 50 మార్క్స్ ఉంటాయి, అంటే 50 క్వశ్చన్స్ వస్తాయి అని మనకి సిలబస్ కాపీలోనే ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ లోనే నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే నాకు చెప్పడానికి ఏం ప్రాబ్లం లేదు, మీరు ఎన్నిసార్లు అడిగినా నేను సిలబస్ ఏంటి అనేది చెప్తాను. బట్ మీ టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ పాయింట్ ఆస్పిరెంట్స్ అర్థం చేసుకోండి. మీరు సిలబస్ స్టార్ట్ చేస్తున్నారు ప్రిపరేషన్ అనుకున్నప్పుడు ఏ సిలబస్ చూస్తున్నాం అనేది చూడండి. ఏదో నేను వెబ్సైట్ లో చూశాను అక్కడ ఉండింది సిలబస్, అలాగే ఎవరో పంపించారు నోటిఫికేషన్ నాకు ఆ సిలబస్ చూస్తున్నాను అంటే 2019 నోటిఫికేషన్ మీకు మీ ఫ్రెండ్స్ ఎవరో ఫార్వర్డ్ చేశారు, లేదా ఏదో గ్రూప్స్ లో వచ్చింది, మీరు అది ఫాలో అవుతున్నారు అనమాట. సిలబస్ కంప్లీట్ గా చేంజ్ అవుతుందండి. 2025 కి సిలబస్ కంప్లీట్ చేంజ్ అయ్యింది కాబట్టి మనకి సిలబస్ ఫస్ట్ రిలీజ్ చేయడం జరిగింది, తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. మీరు నేను ఏదో వెబ్సైట్ లో ర్యాండమ్ వెబ్సైట్ లో చూసి ప్రిపేర్ అవుతున్నాను, లేదా ఎవరో ఫ్రెండ్ పంపించాడు నోటిఫికేషన్ 2019 అది కూడా ఆ నోటిఫికేషన్ పంపించాడు అది ప్రిపేర్ అవుతున్నాను అంటే అనవసరమైన సిలబస్. మెయిన్ గా అసలు FSO లో చూస్తే ఉన్నది 11 టాపిక్స్ ఫారెస్ట్రీలో, వాళ్ళు చదువుతున్నది ఎన్ని టాపిక్స్ తెలుసా? 28 టాపిక్స్ చదువుతున్నారు. 28 టాపిక్స్ మీరు ఫారెస్ట్రీ చదువుతున్నారంటే హాఫ్ కంటే ఎక్కువ సిలబస్, అంటే 60% ఎక్కువ చదువుతున్నారు. మీరు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు ఇదంతా చదవడానికి ఎంత టైం వేస్ట్, అది ప్రాక్టీస్ కి ఎంత టైం వేస్ట్, అది రివిజన్ కి ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. సిలబస్ అనేది ఫస్ట్ మీరు 2025 నోటిఫికేషన్ ఫాలో అవుతున్నారా లేదా చెక్ చేసుకోండి. ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా సేమ్ సిలబస్ అని మళ్ళీ అదొక పాయింట్ ఉంది. మ్యాథ్స్ లో సేమ్ కాదు, ప్రిలిమ్స్ లో 3 ఉన్నాయి, మెయిన్స్ కి వచ్చేసరికి 6 టాపిక్స్ ఉన్నాయి. ఇది మళ్ళీ చూసుకోకుండా కూడా ప్రిపేర్ అవ్వద్దు. ఫస్ట్ సిలబస్ కాపీ చూడండి, ఒక క్లారిటీ తెచ్చుకోండి. తర్వాత ఇప్పుడు నేను చెప్పే టాపిక్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఆస్పిరెంట్స్ చేస్తున్న మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు బాగానే ఉంది ప్రిపేర్ అవుతున్నారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మేడం, సో నేను జనరల్ సైన్స్ జనరల్ స్టడీస్ బాగా ఫాలో అవుతాను, బాగా ప్రిపేర్ అయిపోతాను, ఇందులో మార్క్స్ తెచ్చుకుంటాను అంటున్నారు. 50 మార్క్స్ మీరు దేవుడికి వదిలేసి నేను 150 మార్క్స్ కి ప్రిపేర్ అవుతాను అని అంటే అది ఎలా పాసిబుల్ అండి? 150లో మీరు 100 మార్క్స్ తెచ్చుకుంటారని గ్యారంటీగా చెప్పగలరా? జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్ నుంచి ఓకే మీరు ఇలా చదువుతున్నాను అంటున్నారు, మీకు 100 మార్క్స్ డెఫినెట్ గా వచ్చాయి. మరి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాడు మీకంటూ మ్యాథ్స్ ఎక్కువ చదివాడు కదా, మరి వాడికి తక్కువ మార్క్స్ ఎందుకు వస్తాయండి? మ్యాథ్స్ చదువుతున్నవాడు మ్యాథ్స్ చేస్తున్నాడు, డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాడికి జనరల్ సైన్స్ చేయకుండా ఉన్నాడా నేను మ్యాథ్స్ స్టూడెంట్ కదా అని? వాడు జనరల్ సైన్స్ కూడా చదువుతున్నాడు కదా, నేను ఎక్కడ చదవగలను, ఓన్లీ ఈ ఫ్యాక్ట్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనేది సైన్స్ లో. వాడు అది చదువుతున్నాడు, ఎక్కడైనా క్లాసెస్ తీసుకోవాలా అనుకుంటున్నాడు, ప్రాక్టీస్ చేయాలా అనుకుంటున్నాడు. వాడు నేను మ్యాథ్స్ స్టూడెంట్ కదా అని సైన్స్ వదిలేయట్లేదు, జనరల్ స్టడీస్ వదిలేయట్లేదు, సైన్స్ కూడా చదువుతున్నాడు కదా. మరి మీరెందుకు నాన్ మ్యాథ్స్ నేను అని చెప్పి మ్యాథ్స్ ని వదిలేస్తున్నారు? మీరు క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే 50 క్వశ్చన్స్ వస్తాయి. 50 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేని విధంగానే వస్తాయండి. ఇది అబ్జర్వ్ చేయండి. ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మీడియం క్వశ్చన్స్ ఉంటాయి, టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే నాన్ మ్యాథ్స్ వాళ్ళు టఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు అనుకుందాం, ఇవి మీరు వదిలేయండి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి టఫ్ గా? 50లో ఒక 20 అయినా ఈజీ టు మీడియం రావా? 20 to 25 క్వశ్చన్స్ అయినా ఈజీ టు మీడియం లెవెల్లో వస్తాయి కదా. ఇవి ఆన్సర్ చేయడానికి మీరు ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు డైలీ? నేను నాన్ మ్యాథ్స్ అని ఒక ట్యాగ్ పెట్టుకొని మాత్రం మ్యాథ్స్ వదిలేస్తాను అంటే డెఫినెట్ గా మీకంటే బాగా ప్రిపేర్ అయిన వాడు ఎవడు ఉంటాడు అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాడు ఉంటాడు. ఎందుకంటే వాడు మ్యాథ్స్ చదువుతున్నాడు, జనరల్ సైన్స్ చదువుతున్నాడు, జనరల్ స్టడీస్ కూడా చదువుతున్నాడు. సో వాడికంటే మీరు ఎక్కువ ఉండాలి అంటే ఏం చేయాలి? నేను నాన్ మ్యాథ్స్ నేను మ్యాథ్స్ వదిలేస్తానంటే కాదు, మీకున్నటువంటి జనరల్ సైన్స్ స్ట్రాంగ్ కాబట్టి జనరల్ సైన్స్ మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వండి, జనరల్ స్టడీస్ ఇంకా స్ట్రాంగ్ అవ్వండి, మ్యాథ్స్ లో బేసిక్ గా ఆన్సర్ చేసేలాగా స్ట్రాంగ్ అవ్వాలండి. లేదు నేను నాన్ మ్యాథ్స్ నాకు అస్సలు రాదు అని మాత్రం ఫిక్స్ అవ్వదు. ఎందుకు అనుకుంటున్నారు నాకు అస్సలు రాదు అని? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అర్థమెటిక్ అనే టాపిక్ ఉంది. ఓకే మీకు మెన్సురేషన్ కానీ, జామెట్రీ కానీ, లేదంటే ట్రిగ్నోమెట్రీ కానీ ఈ టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ నేను చేయలేను నాన్ మ్యాథ్స్ వాళ్ళు అంటే ఓకే ఐ డూ యాక్సెప్ట్, ఇవి మీరు చేయడం కొంచెం కష్టమే అవుతుంది. బట్ అర్థమెటిక్ టాపిక్ ఉంది కదా, దీని నుంచి ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుందాం, 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎవ్రీ 0.25 మార్క్స్ కూడా ఇంపార్టెంట్, ఇది మీకు అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సింది కాదు. మరి అలాంటప్పుడు 10 మార్క్స్ ఈ టాపిక్ నుంచి వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు కదండి, ఎందుకు మీరు దీనికోసం ట్రై చేయట్లేదు? నెంబర్ సిస్టమ్ ఉంటుంది, రియల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే సింప్లిఫికేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, స్క్వేర్ రూట్స్ నుంచి ఇస్తాడు. అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, LCM, HCF, ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్, ఇలాంటి డివిజిబిలిటీ రూల్స్, ఇలాంటి క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ అండి. మీరు డైలీ 1 hour ప్రాక్టీస్ చేసిన ఈవెన్ దో నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఈ టాపిక్ ని మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంతేకాని దీనికి నాకు అసలు మ్యాథ్సే రాదు అని మాత్రం మీరు బ్లైండ్ గా ఫస్ట్ ఫిక్స్ అయిపోయి మ్యాథ్స్ వదిలేదు.
ట్రై చేసి చూడండి. డైలీ 1 hour ప్రాక్టీస్ చేయండి. మెల్లగా అలవాటు అవుతుంది. నెక్స్ట్ 2 hours దాన్ని ఇంక్రీజ్ చేసుకోండి. తెచ్చుకోగలిగిన దగ్గర మార్క్స్ తెచ్చుకోకపోతే తర్వాత ఏం చేసినా వేస్టేనండి. మ్యాథ్స్ లో మీరు ఈజీగా 10 to 20 మార్క్స్, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చెప్తున్నాను, 10 to 20 మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. అందుకే మ్యాథ్స్ వాళ్ళు నేను ఫ్రీక్వెంట్ గా విన్నటువంటి ఈ క్వశ్చన్, నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, నేను మ్యాథ్స్ వదిలేస్తున్నాను అన్నారు చాలా మంది స్టూడెంట్స్. అందుకే ఈ రోజు నేను చెప్తున్నాను, నేను నాన్ మ్యాథ్స్ అని మాత్రం మ్యాథ్స్ వదిలేయద్దు. మ్యాథ్స్ ఆల్సో ప్లేస్ అ కీ రోల్, బికాస్ మ్యాథ్స్ మాత్రమే మీకు డెఫినెట్ మార్క్స్ ఇచ్చేటువంటి సబ్జెక్ట్, రైట్? సో ఈ సబ్జెక్ట్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. ఓకే, బ్యాచ్ కూడా మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. లైవ్ క్లాసెస్ అనేది తీసుకున్నాం, పర్ డే 2 classes. ఆల్ 9 units ఏవైతే ఉన్నాయో 9 units డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది FPO వాళ్ళకి యూస్ఫుల్ అండ్ థానేదార్ వాళ్ళకి యూస్ఫుల్. కంప్లీట్ క్లాసెస్ డిస్కస్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే 4 to 5 units ఉంటాయన్నానో ఆ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేసాం. బికాస్ అక్టోబర్ లోనే మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ చేసి నవంబర్ కి ఎండ్ చేసాం కాబట్టి ఈ మంత్ కరెంట్ అఫైర్స్ వరకు, అంటే నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇందులో కవర్ అయిపోతుంది. అండ్ దెన్ మెయిన్స్ ఫోకస్డ్, మెయిన్స్ లెవెల్లోనే ఈ క్వశ్చన్స్ అనేది కూడా, లేదంటే క్లాసెస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. PYQs కూడా మీకు ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేయడం జరిగింది ఇన్ ద క్లాసెస్. అండ్ అడిషనల్ గా ఇందాక నేను చెప్పినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాస్ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి క్లాస్ కావచ్చు, వీడియో క్లాసెస్ అండ్ మెటీరియల్ కూడా మీకు యాప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టడీ మెటీరియల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ 9 units కి సంబంధించినటువంటి డైలీ డిస్కస్ చేసిన క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కాంప్రహెన్సివ్ మెటీరియల్ ఫుల్ 9 units కి సంబంధించి ఇంక్లూడింగ్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తో పాటు మీకు ఈజీగా అర్థం అవడానికి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు మీకు అడిషనల్ గా పేపర్ 1 ఏదైతే మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉందో, ఈ జనరల్ స్టడీస్ కి సంబంధించి 600 క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు 699, ఓన్లీ 699 కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ యాక్చువల్ ప్రైజ్ ఇస్ 999 అనమాట. ఇప్పుడు 699 కే ఉంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా ఎన్రోల్ అవ్వండి, బికాస్ ఇది ఆఫ్టర్ ఫ్యూ డేస్ 999 ఒరిజినల్ ప్రైస్ కి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. కాల్ చేసి అయినా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అండ్ ఈ యొక్క క్లాసెస్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్రోల్ అవ్వచ్చు. యాప్ అనేది నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు నెక్స్ట్ కోర్సెస్ చూసుకుంటే ఇవి ఓన్లీ FPO అండ్ థానేదార్ గురించి చెప్తున్నాను, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురించి కాదు. FPO, థానేదార్ ఇవి రెండింటికి యూజ్ అయ్యేటువంటి కోర్సెస్. ఎస్ఏ మెటీరియల్ 99 rupees కి ప్రొవైడ్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఆల్రెడీ తీసుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎస్ఏస్ రాస్తున్నారు, ఎవాల్యుయేట్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. 30 essays అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇందాక మనం సిలబస్ చూసాం కదా, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. దీంతో పాటు మీకు పాలసీస్ అండ్ గవర్నెన్స్ కూడా ఇస్తున్నాను. బికాస్ ఒక ఎడ్జ్ అనేది రావాలి ఎస్ఏలో అంటే మీరు యూనిక్ గా ఉండాలి. మీ ఎస్ఏ యూనిక్ గా ఉండాలి అంటే యూనిక్ పాయింట్స్ అనేది ఎగ్జామినర్ కనిపించాలి కాబట్టి సో దానికోసం నేను పాలసీస్ అండ్ గవర్నెన్స్ కూడా 10 essays అనేది అడిషనల్ గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, రైట్? దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ఏ మెటీరియల్. అండ్ దెన్ జనరల్ సైన్స్ కి సంబంధించే మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనమాట. ఈ టెస్ట్ సిరీస్ కూడా 9 units అన్నాను కదా, సో 9 units కి ఈచ్ యూనిట్ 100 questions అనేవి ఉంటాయి. 9th యూనిట్ మనకి కొత్త యూనిట్ కాబట్టి 200 questions ఇవ్వడం జరిగింది. సో అక్కడ మీకు 1000 questions కవర్ అవుతాయి. అండ్ దెన్ 4 full length tests కూడా ఉంటాయి. సో అప్రాక్సిమేట్ గా మీరు 1200+ questions అనేవి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఇన్ జనరల్ సైన్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. సో మీరు 40+ స్కోర్ చేయడానికి ఈజీగా ఛాన్సెస్ అనేవి ఈ సబ్జెక్ట్ లో ఉంటాయి అనమాట. ఇది కూడా మనకి యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు లింక్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కి కూడా మీరు మెసేజ్ వాట్సాప్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు, రైట్? అండ్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకున్నా కూడా మీ ఈ నెంబర్ కి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి కానీ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రమ్ ద ప్లే స్టోర్. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఆర్ ఫస్ట్ కమెంట్ లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సీ యూ ఆల్ టుమారో అండ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఆల్ ద బెస్ట్.